హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వెనస్ కిచెన్. గోధుమ పిండితోటి బెల్లం గవ్వలను స్వీట్ షాప్స్లో కంటే ఎంతో రుచిగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈరోజు వీడియోలో చూద్దామండి. ఈ పద్ధతిలో చేసినట్లయితే అసలు గవ్వలు ఏమాత్రం నూనె పీల్చవు. అలాగే ఈ వీడియోలో స్వీట్ షాప్స్లో ఉపయోగించే స్పెషల్ సీక్రెట్ పౌడర్ని చూపించబోతున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీరు కూడా ఈ బెల్లం గవ్వల్ని ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. చాలా సులభంగా చేసుకునే ఈ బెల్లం గవ్వలు చేయడం కోసం ముందుగా ఒక ప్లేట్ని తీసుకుని అందులోకి 2 కప్పుల వరకు గోధుమ పిండిని వేసుకోవాలి. స్వీట్ షాప్స్లో అయితే మైదా పిండితోనే చేస్తారండి. ఇదే ప్రాసెస్లో మీరు మైదా పిండితో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు ఉప్పు, చిటికెడు వంట సోడాను కూడా వేసుకోండి. ఇలా కొద్దిగా వంట సోడా వేయడం వలన గవ్వలు చాలా గుల్లగా వస్తాయి. ఇందులోకి 2-3 స్పూన్ల నెయ్యిని కూడా వేసుకోండి. నెయ్యి బదులుగా నూనెనా వేసుకోవచ్చు. నెయ్యి వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ నెయ్యి అంతా కూడా పిండికి బాగా పట్టేటట్లుగా కలుపుకోవాలి. నెయ్యి అంతా కలుపుకున్న తర్వాత ఇలా పిండి ముద్దను చేసి చూడండి. పొడి పొడిగా లేకుండా ఇలా కొంచెం ముద్దగా అయితే సరిపోతుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఈ పిండిని చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. అందుకోసం మీరు పూర్తిగా నీళ్లతో అయినా కలుపుకోవచ్చు. కానీ ఇలా కొద్దిగా పాలు, మిగిలిన నీళ్లు వేసుకుని కలుపుకుంటే గవ్వల రుచి చాలా బాగుంటుంది. నేను ఇక్కడ 1/2 కప్పు వరకు పాలు వేసుకుని మిగిలినవి నీళ్లతో కలుపుకుంటున్నాను. అలాగే నేను ఇక్కడ స్వీట్ చేస్తున్నాను కాబట్టి ఇలా పిండి ముద్దలా డైరెక్ట్గా కలిపేసుకున్నానండి. అదే మీరు కారం గవ్వలు చేసుకోవాలనుకుంటే అల్లం పచ్చిమిర్చిని మెత్తని పేస్ట్లా చేసుకుని ఆ ముద్ద కూడా వేసుకుని కలుపుకోవాలి. ఈ పిండిని మరీ సాఫ్ట్గా కాకుండా చపాతీకి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకుని మూత పెట్టుకుని 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఈ గవ్వలు చేయడం కోసం గవ్వల పీట కావాలి కదండి. ఇలా గవ్వల పీట లేకపోతే ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తాను. అలాగే ఇందులోకి సీక్రెట్ పౌడర్ చెప్తానన్నాను కదా, ఇది మీకు తెలిసే ఉంటుందండి. మసాలా దినుసుల్లో ఉండే జాజికాయ. ఈ జాజికాయను గ్రేటర్తో తురుముకున్నట్లయితే పొడిలా వస్తుందండి. ఇలా 1 స్పూన్ పొడి వచ్చేటట్లుగా తురుముకుని తీసుకోవాలి. గవ్వలకు మంచి రుచి రావడం కోసం కొన్ని రకాల స్వీట్ షాప్స్లో ఈ పొడిని వేసి చేస్తారు. ఇది వేయడం వల్ల గవ్వలకి చాలా మంచి రుచి వస్తుంది. ఇప్పుడు 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకున్న పిండిని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు ఈ పిండిలో నుంచి చిన్న చిన్న పిండి ముద్దలను తీసుకుని ఇలా రౌండ్ బాల్స్లా చేసుకోవాలి. ఇలా మొత్తం పిండితో చేయాలంటే చాలా ఎక్కువ టైం పడుతుంది కదండి. అందుకోసం పిండి ముద్దను 2-3 భాగాలుగా చేసుకుని ఇలా సన్నగా రోల్ చేసుకుని నైఫ్ తోటి 1/2 ఇంచ్ మందంలోకి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వాటిని ఇలా రౌండ్ బాల్స్లా చేసి తీసుకోవచ్చు. మీరు ఇంకా స్పీడ్గా చేయగలిగితే ఒకేసారి 2 కూడా చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల ఒక 10 నిమిషాల్లోనే మొత్తం పిండితోటి ఈ ఉండల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా అన్నిటినీ రెడీ చేసుకున్న తర్వాత వీటిని గవ్వలపీట సహాయంతో గవ్వల్లా ప్రిపేర్ చేసుకోవాలి. అందుకోసం గవ్వలపీట మీద ఒక్కొక్క పిండి ముద్దను ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా రోల్ చేసినట్లయితే గవ్వల షేప్ వస్తుంది. ఒకవేళ గవ్వలపీట లేనట్లయితే అందరికీ అందుబాటులో ఉండే ఈ డీప్ ఫ్రై చేసుకునే స్ట్రైనర్ని తీసుకుని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఒక్కొక్క పిండి ముద్దను రోల్ చేసుకున్నట్లయితే గవ్వల షేప్ వస్తుంది. ఇలా మీకు ఏది అందుబాటులో ఉంటే దాంతో గవ్వల్ని ప్రిపేర్ చేసుకోండి. ఇలా మొత్తం పిండి ముద్దతోటి గవ్వల్ని ప్రిపేర్ చేసుకుని రెడీగా ఉంచుకోవాలి. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఇలా కొద్దిగా గవ్వలను స్ట్రైనర్ సహాయంతో ఆయిల్లోకి వేసుకోవాలి. వీటిని లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే గవ్వలు క్రిస్పీగా వేగుతాయి, లేదంటే మెత్తగా ఉండిపోతాయి. గవ్వలను నూనెలో వేసిన వెంటనే గరిటె పెట్టకుండా అవి నూనెలో పైకి తేలిన తర్వాత ఇలా కలుపుతూ మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న ఈ గవ్వలను స్ట్రైనర్లోకి తీసుకోండి. ఫ్రై చేసిన వెంటనే బౌల్లోకి తీసుకోకుండా కొద్దిసేపు స్ట్రైనర్లో ఉంచుకోవడం వలన గవ్వల గ్యాప్స్ మధ్యలో ఉండే నూనె కూడా బయటకు వచ్చేస్తుంది. ఇలాగే అన్ని గవ్వలను ఫ్రై చేసుకుని తీసుకోవాలి. గవ్వలన్నింటినీ ఫ్రై చేశాక మీరు ఇక్కడ చూడొచ్చు, అసలు ఏమాత్రం నూనె పీల్చవండి. చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి. ఇలా క్రిస్పీగా వేగితేనే ఎక్కువ రోజులు కూడా నిలవ ఉంటాయి. ఇలా వేయించుకుని గవ్వలను పక్కన పెట్టుకుని ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టుకోండి. అందులోకి 1 కప్పు వరకు బెల్లం వేసుకోండి. 2 కప్పుల గోధుమ పిండికి 1 కప్పు వరకు బెల్లం పడుతుంది. బెల్లానికి బదులుగా పంచదార వేసుకుని కూడా ఈ గవ్వలను ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ బెల్లాన్ని కరిగించుకోవడం కోసం 1/2 కప్పు వరకు నీళ్లు వేసుకుని బెల్లం మొత్తాన్ని పూర్తిగా కరిగించుకోవాలి.
బెల్లం ఇలా పూర్తిగా కరిగిపోయిన తర్వాత ఈ గిన్నెను స్టవ్ నుంచి తీసుకుని స్టవ్ మీద అడుగు మందంగా ఉండే కడాయిని కానీ లేదా కలుపుకోవడానికి వీలుగా ఉండేటట్లు ఏదైనా గిన్నెని కానీ పెట్టుకుని అందులోకి ఈ బెల్లం నీళ్ళను వడకట్టుకుని తీసుకోవాలి. ఇప్పుడు గవ్వల కోసం పాకాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. అందుకోసం స్టవ్ ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకుని బెల్లాన్ని ఇలా కలుపుతూ నురగలు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. గవ్వల కోసం చేసే పాకం తీగ పాకం కన్నా కొంచెం ఎక్కువగా ఉండాలి. కొద్దిగా పాకాన్ని నీళ్ళల్లో వేసి చూసినప్పుడు పూర్తిగా చల్లారిన తర్వాత చేత్తో పట్టుకుని చూసినట్లయితే ఇలా జారుతూ ఉండాలి. పూర్తిగా ముద్దగా కాకుండా ఇలా కొంచెం పల్చగా జారుతూ ఉండాలి. ఇలా వచ్చినట్లయితే గవ్వలకి పాకం రెడీ అయిపోయినట్లే. మరొక విధంగా కూడా మీరు పాకాన్ని గుర్తించవచ్చు. పాకం ఇలా బాగా నురగలు వస్తూ కొంచెం చిక్కగా ఉన్నట్లయితే గవ్వలకి పాకం రెడీ అయిపోయినట్లే. ఇలా పాకం రెడీ అయిన తర్వాత స్టవ్ ఫ్లేమ్ని లోలోకి మార్చుకుని ఇందులోకి 1 స్పూన్ యాలకుల పొడి అలాగే ముందుగా రెడీ చేసి పెట్టుకున్న 1 స్పూన్ జాజికాయ పొడి వేసుకుని కలుపుకోవాలి. అంతా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఫ్లేమ్ని లోలోనే ఉంచుకుని ముందుగా రెడీ చేసుకున్న గవ్వలను బెల్లం పాకంలో వేసుకుని ఈ పాకం అంతా కూడా గవ్వలకు బాగా పట్టేటట్లుగా కలుపుకోవాలి. కడాయిలో ఇక్కడ పాకం అనేది లేకుండా మొత్తం గవ్వలకు అన్ని వైపులా పట్టేటట్లుగా కలుపుకోవాలి. మీరు ఇలా కలుపుతూ ఉంటే కడాయిలోని పాకం అంతా కూడా పూర్తిగా అయిపోయి ఇలా కలిపేటప్పుడే తీగల్లా వస్తుంది. ఇలా వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ గవ్వలను పూర్తిగా ఇలాగే కడాయిలోనే చల్లారనివ్వండి. ఇలా తీగల్లా వచ్చిన తర్వాత ఎక్కువసేపు కదపకుండా వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకుని వదిలేసినట్లయితే గవ్వలపైన పాకం అంతా షైనీగా కనిపిస్తూ ఉంటుంది. ఎక్కువసేపు కలిపినట్లయితే పాకం అంతా కూడా గవ్వలపైన పొడి పొడిగా వచ్చేస్తుంది. ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత గవ్వలు ఒకదానికొకటి అతుక్కున్నట్లుగా ఉంటాయి. వీటిని ఇలా సెపరేట్ చేసుకోవాలి. స్టవ్ ఆపేసిన 5-10 నిమిషాలకి పాకం అంతా బాగా గట్టిపడి గవ్వలు ఇలా రెడీ అయిపోతాయి. ఇలా రెడీ చేసుకున్న ఈ గవ్వలను సెపరేట్ చేసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ఈ పద్ధతిలో చేసినట్లయితే గవ్వల పైన పాకం ఇలా బాగా షైనీగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే గవ్వలు కూడా చాలా క్రిస్పీగా వస్తాయి. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి. ఈ గవ్వలు బయటకు తీసిన తర్వాత కూడా కొంచెం వేడిగానే ఉంటాయండి. ఇవి పూర్తిగా చల్లారడానికి కొద్దిగా టైం పడుతుంది. పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా ఎయిర్ టైట్గా ఉండే గ్లాస్ జార్లో స్టోర్ చేసుకున్నట్లయితే నెల రోజుల వరకు కూడా ఫ్రెష్గా ఉంటాయి. ఈసారి గవ్వలు ట్రై చేసేటప్పుడు ఈ పద్ధతిలో ఈ టిప్స్ తోటి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.